క్రీస్తునామంలో కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ధ్యానం నిమిత్తము అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ఆదికాండము 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించును గాక. జాగ్రత్తగా అబ్రహాము యొక్క ప్రారంభ దినాల్లో కొన్ని మాటలు ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. మనందరం చాలాసార్లు ఈ లేఖన భాగాన్ని విన్నా, మరొకసారి దీనిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకి ఇస్తున్నటువంటి పిలుపు, లేకపోతే అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించే దేశానికి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాగ్దానము 75వ సంవత్సరంలో అబ్రహాం దగ్గరికి వచ్చింది. 75వ సంవత్సరంలో దేవుడు పిలుస్తూ అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దాని అర్థం ఏంటంటే, నీకు సంతానాన్ని ఇస్తాను, పిల్లలు నువ్వు కంటావు అనేటువంటి గొప్ప వాగ్దానం. 12వ అధ్యాయంలో ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలు. ఆయన్ను ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు అంటే 25 సంవత్సరాల తర్వాత. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే 25 సంవత్సరాల తర్వాత. జాగ్రత్తగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు విధానము ఏ రీతిగా ఉందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు దర్శనముతో మాట్లాడిన, దేవుడు వాగ్దానముతో మాట్లాడిన, ఆ వాగ్దానాలు, ఆ దర్శనాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. కానీ అది ఎప్పుడు అన్నది మన యొక్క చేతుల్లో లేదు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, ప్రసంగి 3:1 ప్రకారం ప్రతిదానికి సమయము కలదు అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టుగా మన యొక్క సమయం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారముగా దేవుడు తన సమయానుకూలంగా తన వాగ్దానాలను, తన దర్శనాలను నెరవేర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ దర్శనాన్ని బట్టి లేక ఆ వాగ్దానాన్ని బట్టి మనము తొందర పడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఫలానా
వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రతిదినము వాగ్దానాన్ని ఎత్తుపట్టి మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అయితే అదే సందర్భంలో, అదే సమయంలో దేవుడు కొంత కాలాన్ని, కొంత సమయాన్ని దాని కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ వాగ్దాన నెరవేర్పుకు, ఆ దర్శన నెరవేర్పుకు మధ్య కొంత సమయము దేవుడు మనలను పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. లేదంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, సేవకు పిలుచుకున్నాడు, మన సేవకు పిలిచాడు కాబట్టి దేవుడు సేవ చేసేయాలి. దేవుడు దర్శనం ఇచ్చాడు, మంచిదే, ఆ దర్శనాన్ని బట్టి సేవ చేయాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మంచిదే, వాగ్దానాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. కానీ దానికంటే ముందు దేవునితో నీవు నేను అంచుకట్టబడి దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. దర్శనమిచ్చినటువంటి దేవుడు వెంటనే అది నెరవేర్చబడిపోతుంది అనుకోవడానికి లేదు. ఒక చిన్న ఉదాహరణ ఈ అబ్రహాం కంటే కూడా మనం చూసినప్పుడు యోసేపుని గురించి మనం చూస్తాం. యోసేపుకి దేవుడు దర్శనాలు ఇచ్చేవాడు. ఏమనేవారు? యోసేపు పేరు కలలు కనేవాడు అనేవారు. యోసేపుకి ఎటువంటి కళలు వచ్చాయి అంటే, అతడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినట్టుగా, వారి అన్నలందరూ కూడా అతని దగ్గర సాగిలు పడినట్టుగా, నక్షత్రాలు సాగిలు పడ్డాయని, ఆ పనులన్నీ వంగి నమస్కరించాయని, ఈ విధమైన కళలు వస్తూ ఉండేవి. ఆ కళలు వచ్చినప్పుడు రాత్రి కళ చూసి పొద్దునే, అన్నలారా ఇదిగో మీరు అందరూ కూడా నాకు సాగిలు పడతారు, నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను, చివరికి అమ్మానాలు కూడా నా దగ్గర అనేకమంది ఉంటారు అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ సహోదరులు ఎంతగానో కోపించి ఈయన ఎలాగైనా చంపేయాలనేంత కక్ష వాళ్ళు పెట్టుకున్నారు. కానీ నిజానికి, వాస్తవానికి యేసేపు ఎక్కడ అబద్ధం చెప్పలేదు. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కళలే చెప్పేవాడు. కానీ ఆ యొక్క కళలు చెప్పడం ద్వారా కుటుంబానికి వ్యతిరేకమైపోయాడు. తండ్రి ఒక్కడే కొంచెం అర్థం చేసుకునేవాడు, ప్రార్థన చేయమని చెప్పేవాడు. కానీ అన్నలందరూ కూడా ఏమైపోయారంటే వ్యతిరేకమైపోయారు. మరి దేవుడికి ఇచ్చిన వాగ్దానం వెంటనే నెరవేరిపోయిందా అంటే కాదు. యేసేపు ఆ దర్శనం లేకపోతే ఆ కళలు నెరవేర్చడానికి ఆ మధ్య సమయంలో ఏమైపోయాడు అంటే, అన్నలో చితక్కొట్టేసి ఒక గుంటలో పడేశారు. చచ్చిపోయాడు అని వదిలేశారు, ఒక గుంటలో పడేశారు. వాళ్ళ గుంటలో ఉంటే నిజంగా చచ్చిపోతాడు. అందులో అన్నంలో ఒకరికి కొంచెం జాలి కలిగి వాడిని పైకి తీసి, ఎలా చంపేస్తే ఏం బాగుంటుంది, వాడిని పైకి తీసి ఆ ఐగుప్తీయులకు అమ్మేస్తే మనకి ఏమైనా కొంచెం డబ్బులన్నీ వస్తాయి అని చెప్పి మళ్ళా గుంతలో వచ్చి పైకి తీసుకొచ్చారు. ఆ దేశంలో వారికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ పోతిఫేరు ఇంటి దగ్గర దాసుడిగా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత చెయ్యని తప్పుకి మళ్ళా జైల్లోకి వెళ్ళాడు. జైల్లో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న వారికి కలల భావం చెప్పి ఆ జైలు అధికారి యొక్క అనుగ్రహం పొంది మళ్ళా బయటకు వచ్చాడు. ఈ విధంగా ఆ దర్శన కాలం లేకపోతే కల కన్న సమయం నుండి సుమారుగా 12 సంవత్సరాలు 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం యోసేపు అనేక శ్రమలు, ఇబ్బందులు, ఆటుపోట్లు అవన్నీ ఎదుర్కొన్నాడు. కలగనేశం దేవుడు దర్శనం ఇచ్చేశాడు, వాగ్దానం ఇచ్చేశాడు అంటే వెంటనే రంగంలోకి దింపవడం కాదు. దేవుడు దాని కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు తగిన సమయం వరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా అన్ని పరిస్థితులు గుండా వెళ్ళిన తర్వాత యోసేపుని ఎంతగా నిలవబెట్టాడంటే, ఆ ఐగుప్తుకి ప్రధానమంత్రి అయినటువంటి రాజు అయినటువంటి ఫరో అంటున్నాడు, చివరికి నేను కూడా నీ అనుమతి లేకుండా ఓ చెయ్యి పైకెత్తడానికి కానీ కాలు పైకెత్తడానికి కానీ అనుమతి లేదు, అంతా నీ ఇష్టమే, ఐగుప్తు దేశం అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి ఆ రాజముద్ర ఉంగరాన్ని యోసేపుకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు పిలిచి
ఇచ్చినటువంటి అబ్రహాము విషయంలో, వాగ్దానం ఇచ్చినటువంటి అబ్రహాము విషయంలో కూడా అనేక పరిస్థితులు గుండా దేవుడు నడిపించాడు. 75 సంవత్సరాల వయసు, వివాహం అయింది, పిల్లలు లేరు. వారి యొక్క తండ్రి కుటుంబం, తెరాహు యొక్క కుటుంబం ఏం చేసేదంటే విగ్రహాలు అమ్ముకునేటువంటి కుటుంబం. వారు విగ్రహాలు తయారు చేసి విగ్రహాలు అమ్ముకునేటువంటి కుటుంబంగా చరిత్రకారులు తెరాహు కుటుంబాన్ని చెప్తారు. ఆ యొక్క అబ్రహాం ఉండేటువంటి ఆ విలేజ్ పేరు ఏంటంటే ఊరు అనేటువంటి విలేజ్. ఆ ఊరు అనేటువంటి పట్టణంలో వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల నుండి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఊరు అనేటువంటి దేశము మన యొక్క పాత జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి కొన్ని పట్టణాల పేర్లు లేకపోతే కొన్ని దేశాల పేర్లు చూపించి ఈ అబ్రహాముని ప్రారంభ దినాల్లో దేవుడు ఎలా తన వైపుకు మరల్చుకున్నాడో చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకెళ్తాను. ఈ ఊరు అనేటువంటి పట్టణం విగ్రహారాధన పట్టణం, లేకపోతే పాపముతో నిండి ఉన్నటువంటి పట్టణం అని అర్థం. ఇది అబ్రహాము అక్కడ నుండి దేవుడు అతన్ని పిలిచాడు. మనం ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ కోణంలో దీన్ని అర్థం చేసుకుంటే ఈ ఊరు అనేటువంటిది మన పాత జీవితం. దేవుడు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేస్తూ, ఏది పడితే అది చూస్తూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ మన ఇష్టానుసారంగా జీవించినటువంటి పాత జీవితము ఈ ఊరు అనేటువంటి పట్టణం. అక్కడ నుండి దేవుడు మనలను పిలుచుకున్నాడు, దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. నేను చూపించే దేశానికి రా అని దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ 75 ఏళ్ల సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అంటే 6వ వచనం మనం చూస్తాం. 6వ వచనంలో చూడండి. దేవునికి స్తోత్రం. అక్కడ కనానీయులు ఆ దేశంలో నివసించేది. హల్లెలూయా. ఆ యొక్క ఊరు అనేటువంటి దేశం నుండి షెకెము అనేటువంటి ప్రాంతానికి అబ్రహాం వెళ్ళాడు. షెకెము అనగా దేవుని భుజము అని అర్థం. దేవుని భుజము అనేటువంటి ఆ ప్రాంతానికి ఈ యొక్క అబ్రహాము నడిపించబడ్డాడు. ఊరు అనేటువంటిది మన పాత జీవితము. దేవుడు అక్కడి నుంచి మనల్ని ఎక్కడికి పిలుచుకున్నాడంటే ఆయన భుజబలము ఉన్నటువంటి షెకెము అనేటువంటి ప్రాంతానికి మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాము ఆ యొక్క షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఆయన కలిగింది. చూడండి 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిచిన స్థలానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షత మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాముని ఆ పాప దేశాన్ని విడిచిపెట్టి షెకెము దగ్గరికి దేవుడు పిలిచాడు. ఆ షెకెమునకు వెళ్ళిన వెంటనే దేవుని ప్రత్యక్షత మరలా అబ్రహాముకి కనబడింది. కనబడుతుంది, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అనగానే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అతడు యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పాప జీవితాన్ని విడిచి దేవుని పిలిచిన దేవుని భుజము అనేటువంటి షెకెము నదికి వచ్చినటువంటి మనము దేవుని ప్రత్యక్షతను పొందుకుంటా ఉన్నాం. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానము ద్వారా మాట్లాడేటువంటి ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. దేవుని వెలుగులోనికి నడిపించబడినటువంటి మనము ఆయన సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టుకోవాలి. బలిపీఠము అనగా ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. అక్కడ దేవుని ప్రత్యక్షత ఇక్కడ కలిగింది. దేవుడు మరలా నాతో మాట్లాడాడు. నన్ను పిలిచినటువంటి దేవుడు మరలా నాకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు.
అయ్యాడు కనుక నేను ఇక్కడ ప్రార్థన చేయాలని చెప్పి ఆయన అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. రక్షించబడిన మనము, దేవుని యొద్దకు నడిపించబడిన మనం, దేవుని వాక్యం అనే ప్రత్యక్షత పొందుకుంటున్నటువంటి మనం ఏం చేయాలంటే ప్రార్థన బలిపీఠాలు కలిగి ఉండాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన బలిపీఠాలు కలిగి ఉండాలి. దేవుడు దర్శించేటువంటి సమయం, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుడు మాట్లాడేటువంటి ఆ యొక్క పిలుపుని వినడానికి మన యొక్క జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బలిపీఠము అనుభవంలోనికి నడిపించబడాలి. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీవు ప్రార్థన బలిపీఠాన్ని కలిగి ఉన్నావా? దేవునితో మాట్లాడే, దేవునితో సహవాసం చేసే, దేవునితో ఏకాంతంగా సంభాషించేటువంటి ఒక ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అబ్రహాము దీవించబడక ముందు ఆ ప్రారంభ దినాల్లోనే ఆయన తన జీవితంలో ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. దేవుని దర్శనాన్ని, దేవుని ప్రత్యక్షతను, దేవుని వాక్కును, దేవుని నడిపింపును కోరుకుంటూ యెహోవా సన్నిధి కొరకు అతడు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ప్రార్థన బలిపీఠాన్ని కలిగి ఉండాలి. అంతటితో అనుకోలేదు. అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంట చూడండి, 9వ వచనం. అక్కడ నుండి అతను బయలుదేరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం షెకెములో అతను కట్టుకొని మరలా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంటే బేతేలునకు వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బేతేలు అనగా దేవుని గృహం, దేవుని సన్నిధి. చర్చెస్ లో చాలా చర్చిల పేర్లు బేతేలు చర్చెస్ అని మనం చూస్తాం. బేతేల్ అనగా దేవుని యొక్క గృహము. రక్షించబడిన మనము వ్యక్తిగత బలిపీఠం అనగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి అలాగే ఉండిపోతే సరిపోదు. అక్కడ నుండి దేవుని గృహములోనికి మనం నడిపించబడాలి, అనగా దేవుని మందిరంలోనికి మనం నడిపించబడాలి. ఇక్కడ అబ్రహాము ఆ యొక్క షెకెము అనబడిన దేవుని భుజము దగ్గర నుండి అక్కడ వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి అక్కడ నుండి బేతేలునకు నడిపించబడ్డాడు, అనగా దేవుని గృహములోనికి, దేవుని సన్నిధిలోనికి, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలములోనికి నడిపించబడ్డాడు. ఈ యొక్క బేతేల్ అనేటువంటి ప్రాంతం ఎక్కువ ప్రాధాన్యత, ప్రభావము ఎక్కడ పొందిందంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి పరుగెత్తుకొని వెళ్ళిపోతూ ఈ బేతేలు దగ్గరికి వచ్చి అలసిపోయి ఆ రాత్రి అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పడుకుంటే అక్కడ ఒక దర్శనం కనబడుతుంది ఆయనకి. దోతలు ఒక నిచ్చెన మీదకి ఎక్కుతూ దిగుతూ దేవుని స్తుతిస్తూ కనబడినప్పుడు వెంటనే టక్కన లేచి భయపడిపోయి, అమ్మో ఇది దేవుని గృహం, దేవుని సన్నిధి నివాసం ఉండేటువంటి ప్రాంతం అని చెప్పి అక్కడ ఆ రాయిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ బేతేలు అనేటువంటి ఈ దేవుని గృహ అనుభవంలోనికి మనం నడిపించబడాలి. చాలా మంది మన జీవితాల్లో ఊరు అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి
ప్రార్థన అనుభవం అనబడిన షెకెము దగ్గరికి వస్తా ఉన్నారు చాలా మంది. అమ్మా రక్షించబడ్డావు కదా, అయ్యా రక్షించబడ్డారు కదా, దేవుని మందిరానికి రండి అంటే, అయ్యా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం, డ్యూటీల వల్ల, ఇంట్లో పనుల వల్ల, ఇంట్లో అనేకమైనటువంటి పరిస్థితుల వల్ల మందిరానికి రాలేకపోతున్నాం, కానీ మేము ప్రార్థన చేసుకుంటున్నాం అంటే షెకెములో బలిపీఠాన్ని కట్టుకుంటున్నామని వారు చెప్తున్నారు. కానీ ఆ షెకెము దగ్గర నుంచి ఎక్కడికి నడిపించబడాలంటే బేతేలు అనుభవంలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. బేతేలు అనుభవంలోనికి నడిపించబడాలి. అనగా దేవునితో చక్కటి ఆ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేటువంటి, దేవుడు స్వయంగా ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి ఆయన సన్నిధి, ఆయన గృహమైనటువంటి బేతేలునకు మనము నడిపించబడాలి. ఆదివారం అంతమందిగా కనబడుతున్న మనం మిగతా రోజుల్లో ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. షెకెము దగ్గర నుంచి మనం ప్రార్థన వస్తుంది కాబట్టి మనందరం షెకెము దగ్గర ఉంటున్నాం, కానీ అక్కడి నుంచి బేతేలునకు నడిపించబడాలి. అబ్రహాము షెకెము దగ్గరే ఉండిపోలేదు, అక్కడి నుంచి బేతేలుకు నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేతేలు దగ్గరికి వచ్చి అక్కడ కూడా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడని చూస్తున్నాం. బేతేలుకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఒక పాపి ఊరు అనేటువంటి దగ్గర రక్షణ పొంది షెకెము దగ్గరికి వచ్చాడు, ప్రార్థన అనుభవం నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన అనుభవం నుండి దేవుని సన్నిధి అనుభవంలో కనుక బేతేలుకు వచ్చిన తర్వాత, చర్చికి వచ్చిన తర్వాత వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది అంటే శోధనలు కలుగుతాయి, అప్పుడు శ్రమలు ప్రారంభమవుతాయి, అప్పుడు ఆత్మీయ జీవితంలో పోరాటాలు ఎదురవుతాయి. ఇక్కడ షెకెము దగ్గర నుంచి బేతేలుకు వచ్చినటువంటి అబ్రహాము కూడా అక్కడ ఏమి ఎదురైందంటే ఒక శోధన ఎదురైంది. దేవుని బిడ్డ 10వ వచనంలో మనం చూస్తే, 10వ వచనం, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే అబ్రాము అక్కడ కొంచెం శ్రమ వచ్చింది. మనం దేవుల్లో బాగా ఉంటున్నప్పుడు, చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు, చక్కగా పాట పాడుతున్నప్పుడు, చక్కగా వాక్యాన్ని వింటున్నప్పుడు, మనం కూడా మందిరానికి వెళ్తున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఏదో ఒక విధంగా మన మీద శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ శోధనలో భాగంగా అక్కడ బేతేలులో కరువు వచ్చింది. బేతేలులో కరువు వచ్చింది. దేవుని సన్నిధి, దేవుని గృహంలో కరువు వచ్చింది. అయితే ఆ బేతేలులో ఉన్న వారందరూ వెళ్ళినట్టుగా మనం చూడం. ఎవరు వెళ్తున్నారంటే అబ్రహాము మాత్రమే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి సందర్భమే మోయాబీయురాలైనటువంటి ఎవరమే నయోమి, ఆమె దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, బెత్లెహేములోనే ఉన్నారు, కానీ ఆమె మాత్రం అక్కడ కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఇక్కడ అబ్రహాము కూడా కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళడం వలన అతడు తన భార్య విషయంలో రాజు దగ్గర కొన్ని ఇబ్బందులు పాలయ్యాడు, కొన్ని అబద్ధాలు చెప్పమన్నాడు. అతడు చాలా ఇబ్బంది పడ్డాడు అక్కడ. కారణం ఏంటంటే ఆ తప్పుడు నిర్ణయం, ఐగుప్తు దేశానికి వెళ్ళాలనేటువంటి నిర్ణయం. కొన్ని శోధనలు ఎదురైనా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా దేవుని బిడ్డలు బేతేలును విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. బేతేలును అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆయన మనకు కావలసిన ప్రతీది కూడా అనుగ్రహించే దేవుడని మనం పూర్ణముగా విశ్వసించాలి.
ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఖచ్చితంగా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. ఇక్కడ ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళడం వలన తన భార్యను, అమ్మా నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి నాకు చెల్లెని చెప్పు, లేకపోతే ఆ రాజు నన్ను చంపేస్తాడు అని అలాగా మాట్లాడి రాజు వల్ల కొన్ని ఇబ్బందులు పాలయ్యాడు. తర్వాత అక్కడ నుండి మళ్ళా ఎక్కడికి వచ్చాడు అంటే 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఐగుప్తు దగ్గర నుండి, ఐగుప్తు అంటే శోధనలు పడేటువంటి స్థలం, ఐగుప్తు అంటే పరీక్షలు ఎదురయ్యేటువంటి సమయం, ఐగుప్తు అంటే శ్రమల పాలయ్యేటువంటి అనుభవం. ఆ శ్రమల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, శోధనలో నుండి ఎక్కడికి వచ్చాడు అంటే హెబ్రోను దగ్గరికి వచ్చాడు. హెబ్రోను అనగా దేవునితో సహవాసం. హెబ్రోను అనగా దేవునితో సహవాసం. బేతేలు దగ్గర నుండి ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళడం వలన, తప్పిపోవడం వలన అతడు శోధనలకు గురయ్యాడు. మరలా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు అంటే హెబ్రోను దగ్గరికి వచ్చాడు. హెబ్రోను అనగా దేవునితో సహవాసం. ఇంకా ఇక్కడ నుండి ఎక్కడా కూడా మరలా అబ్రహాము తప్పిపోయినట్టుగా మనం చూడము. 14వ అధ్యాయంలో రాజులందరినీ ఎదుర్కొని గెలిచాడు. మళ్ళా 15వ అధ్యాయంలో మళ్ళా దేవుని వాక్యము అబ్రహాముకి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత వాగ్దానాల గురించి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బేతేల్ అనుభవం దగ్గర నుండి హెబ్రోను అనేటువంటి దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి మనం నడిపించుకున్నాము. హెబ్రోను అనేటువంటి దేవుని సహవాసం చేసే అనుభవం అంటే ఇక ఆ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆ విధంగా విడిచిపెట్టకుండా అబ్రహాము జీవించాడు. తద్వారా దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన కుమారుడు అయినటువంటి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అబ్రహాము ప్రారంభ జీవితంలో నుండి 4 స్థలాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఊరు అనేటువంటిది ఆ ప్రారంభ పాత పాప రోత జీవితం. ఆ ఊరు అనేటువంటి స్థలంలో నుండి రక్షించబడి షెకెము దగ్గరికి వచ్చాడు. షెకెము అనగా ప్రార్థన జీవితం, వ్యక్తిగత ప్రార్థన అనుభవం. ఆ షెకెము దగ్గర నుండి బేతేలులకు నడిపించబడాలనగా మనం రక్షించబడి ప్రార్థన చేసుకుని ఇంట్లోనే ఉండిపోకూడదు. దేవుని మందిరానికి మనము నడిపించబడాలి. దేవుని మందిరంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఎదుగుతున్నప్పుడు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. తొట్టిలు పోకూడదు. కానీ అబ్రహాము తొట్టిలు పోయి ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తులో శోధనలు పడ్డాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, లోకాశులకు సాదృశ్యంగా ఉంది, శ్రమలు పడేటువంటి స్థలానికి సాదృశ్యంగా ఉంది. మళ్ళా తప్పుదిద్దుకొని అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడంటే హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోను అనగా దేవునితో సహవాసం. బేతేలు దగ్గర నుండి దేవుని మందిర అనుభవంలో నుండి దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న మీరు, నేను, మనము ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానము కలుగును. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, ఆ కుటుంబము దేవునితో సహవాసం చేయాలి.
దేవునితో సహవాసం చేయకపోవడం వల్లనే ఆ కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఈ రాత్రి ఆయనతో సహవాసం చేసిన యెడల మన కుటుంబాలలో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఆయనతో సహవాసం చేసిన యెడల మన కుటుంబాలలో దేవుడు మేలులు చేస్తాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో మేలులు లేవా? దేవుని యొక్క మేలులు నువ్వు పొందుకోవట్లేదా? దానికి గల కారణం దేవునితో నువ్వు సహవాసం చేయట్లేదేమో. కేవలం రక్షించబడ్డాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అప్పుడప్పుడు మందిరానికి వస్తున్నానని బేతేలు దగ్గర ఆగిపోతున్నామేమో. నీ కుటుంబాలలో సహవాసం, సమాధానం పోవాలంటే, నీ కుటుంబాలలో దేవుని మేలును నువ్వు పొందాలంటే కేవలము నువ్వు ప్రార్థన చేసుకుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే కాదు, నిరంతరము దేవునితో సహవాసం చేసే హెబ్రోను అనుభవంలోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హెబ్రోను అనేటువంటి దేవునితో సహవాసం చేసే అనుభవంలో మనం ఉండాలి. ప్రియ దేవుని పిల్లలు, దీని అర్థం ఏంటంటే నిత్యము కేవలం ఆదివారమే దేవునితో సహవాసం, శుక్రవారమే దేవునితో సహవాసం, మంగళవారమే దేవునితో సహవాసం కాదు. ప్రతిరోజు నిత్యము దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నేను దేవునితో ఎడబాటుగా, దేవునికి దూరంగా ఉండకూడదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎంత చక్కగా మాట్లాడుకుంటే అంత చక్కగా వారి మధ్యలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎంత ఎక్కువ సార్లు వారు కలుస్తూ ఉంటే అంత ఎక్కువగా వారి బంధం బలపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం దేవునితో ఎంత ఎక్కువగా సహవాసం చేస్తామో అంత ఎక్కువగా ఆశీర్వదించబడతాం, అంత ఎక్కువగా దీవించబడతాం, అంత ఎక్కువగా దేవుడు మన కుటుంబాల్లో మేలు చేస్తాడు. ఆదివారం హాయ్ అని, మంగళవారం హలో అని, శుక్రవారం బాయ్ అని చెప్పేటువంటి ఆ రీతిగా కాదు, కానీ నిత్యము ప్రతి దినము దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అబ్రహాము ఈ అనుభవాలన్నిటిలో నుండి అతడు నిత్యము దేవునితో సహవాసం చేసేవాడిగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలోను, యాకోబు రాసిన పత్రికలో కూడా దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫ్రెండ్ అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అతడు నాతో ఎక్కువ గడుపుతూ ఉన్నాడు. క్లాస్ రూమ్ లో 30 మంది, 40 మంది, 50 మంది ఉండొచ్చు, కానీ అందులో నీ ఫ్రెండ్ ఎవడు అంటే నీ గురించి బాగా తెలిసినవాడు, నువ్వు ఎక్కువగా సమయం గడిపేవాడు, నువ్వు ఎక్కువగా మాట్లాడేవాడు, నీ ఇష్టాలు తెలిసినవాడు, వాడు నీ ఫ్రెండ్ అవుతాడు. అంతేగాని క్లాసులో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు. దేవుడు అంటున్నాడు అబ్రహాము నా స్నేహితుడు, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాము ముందు దాస్తానని నేను అంటున్నాడు. కారణం ఏంటంటే అంత గొప్ప సహవాసము వారిద్దరి మధ్య ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుడితో సహవాసం చేసినప్పుడు, ప్రతిరోజు దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మనకి బయలుపరుస్తాడు. భవిష్యత్తును గురించినటువంటి అనేక విషయాలు దేవుడు మనకి తెలియజేస్తాడు. అలా తెలియచేయాలి అంటే మనం దేవునితో సహవాసము చేయాలి. మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి, మన కుటుంబాల్లో దేవుని మేలులు మనం పొందాలి అంటే దేవునితో సహవాసము చేయాలి. ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ అబ్రహాము గురించి రాయబడుతుంది. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన అన్నాడు. అన్ని విషయాల్లో, అన్ని అంటే ఇంకా లోకంలో ఏమున్నాయో, ఎందులో ఆశీర్వదించబడాలో అన్నిటిలో కూడా అబ్రహాము ఆశీర్వదించబడిపోయాడు. దేవుడు అతన్ని అలా ఆశీర్వదించాడు. కారణం అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మన సహవాసం అప్పుడప్పుడు ఉందా, ఎల్లప్పుడూ కలిగి ఉంటున్నామా? దేవునితో నీ సహవాసం ఏ రీతిగా ఉంది అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క దీవెనలు,
దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవడానికి మనము ప్రార్థన అనుభవంలో నుండి మందిర అనుభవంలో నుండి దేవునితో నిరంతరము సహవాస అనుభవంలోనికి నడిపించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.